నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుంచి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే క్రీస్తు ద్వారానే. క్రీస్తు ద్వారానే ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు ద్వారానే జరిగేది. తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏర్పరచుకుంది. ఎప్పుడు అంటే జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచుకున్నారు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎవరిలో ఏర్పరచుకున్నారనంటే క్రీస్తులో. నీవు ఒంటరివి కావు. నీవు ఒంటరివి కావు. నీకు, నాకు, మనందరికీ ఒక ఆయన ఉన్నారు. ఆయనే ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆధారము, ఒక అండ, ఒక తోడు, ఇవన్నీ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రతి ఒక్కరికి కూడా సహాయం వస్తుంది అని అంటే, సహాయం చేస్తున్నారు అని అంటే అది ఎవరి ద్వారానంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. బైబిల్ గ్రంథంలో ఎన్నో వచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనకు ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది, కలుగుతుంది, వస్తుంది. అవన్నీ కూడా యోహాను గారు రాసిన సువార్తలోని 14వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే ఏదైనా కానీ నా ద్వారానే ఎక్కడికి వస్తారు? మీరు తండ్రి యొద్దకు వస్తారు. తండ్రి అయిన దేవుడు ఆయన చెబుతున్న విషయం చూడండి. ఇక్కడ ఏమని చెబుతున్నారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. ప్రేమించిన ఆయన అలా ప్రేమించి ఒక మాట చెప్పి వదిలేలా. ఆయన ఏం చేశారనంటే తన కుమారుని పంపించారు. దేవుడు కుమారునికి సర్వాధికారం ఇచ్చారు. ఎంత అధికారం ఇచ్చారు అని అంటే ఇక్కడే చెబుతున్నారు. ఆ వచనాల్లో నేను చూడండి ఏమని చెబుతున్నారు అని అంటే, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక ఎక్కడికి వెళ్తారంట? నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. అంటే కుమారుని పట్ల ఏముంచాలి అని అంటే విశ్వాసం ఉంచాలి. అలా కుమారుని ద్వారా విశ్వాసం ఉంచినప్పుడు ఎక్కడికి చేరతారు అని అంటే నిత్య జీవం చేరుతారు. దానికి ముందు ఏమని చెప్తున్నారంటే నువ్వు నశింపు. ఒక్కొక్క పదానికి ఒక చాలా అర్థాలు ఉన్నాయండి. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదండి. రోమీయులకు 8వ అధ్యాయం 1వ వచనం, నీకు శిక్ష అనేది లేదు. నిన్ను ఎలా కాపాడుతారు అంటే నీవు
ఒకవేళ లోకంలో కలిసిపోయినా మరలా నేను రప్పిస్తాను. ఎందుకంటే నువ్వెవరి యందు ఉన్నావు? ఆయన యందు ఉన్నావు. తండ్రి తన పిల్లలను ఎలాగైతే విడిచిపెట్టరో, మాట విన్నా వినకపోయినా వీడు నా పిల్లలు కాదు, వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదు, నేను అసలు అలా పట్టించుకొని అని తండ్రి అంటడా? అనరండి. ఒకవేళ అన్నా కానీ వాళ్ళకి ఏదన్నా అవసరం అయితే మరలా ఇస్తారు. అదేవిధంగా దేవుడు మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన కుమారుని ద్వారానే మన అవసరం తీరుస్తారు. ఫిలిప్పీలకు 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు. ఎవరి ద్వారానంట? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే. కుమారునికి ఎలాంటి అధికారం ఇచ్చారనంటే, భూమి మీద ప్రతి ఒక్కరి పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉందనంటే యేసుక్రీస్తు ప్రభువారికి. ఫిలిప్పీలకు 2 చదవండి, మొత్తం కూడా అర్థమవుతుంది. ఆయన నామమును ఎంతగా హెచ్చించారనంటే తండ్రి దేవుడు ప్రతి నాలుక ప్రభు అయిన యేసుక్రీస్తు అని ప్రతి ఒక్కరూ కూడా దేవుని మహిమార్థమై ఒప్పుకోవాలి. ఆ తర్వాత ప్రతి ఒక్క మోకాలు కూడా క్రీస్తు ఎదుట వంగాలి. మత్తయి సువార్త 2 చెబుతున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకొచ్చారు. ఏంటయ్యి? బంగారం, సామ్రాణి, గోడం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటి? మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే శిశువు అక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత ఎవరికి ఆ బంగారం, సామ్రాణి, గోళం సమర్పించారనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు ఎదురు సాగిలపడ్డారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎదుట. అవి ఎవరికి పూచారనంటే యేసుక్రీస్తు ప్రభువారు. పూజకు అర్హుడు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇదిగా ఎందుకు చెప్తున్నాను అని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే చాలా ఇష్టం అండి. చిన్న వయసులో నుంచి కూడా ఆయన అంటే చాలా ఇష్టం. ఒక ఆయన మొన్నట దినాలు ఒక ఆయన అడిగింది, ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్కడు గురించి చెబుతారు. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క అంశం, ఒక్కొక్క ఇష్టం. ఎవరైనా చూడండి, యూట్యూబ్లో ఉన్నవారైనా బయట చెప్పేవారైనా ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్కడు గురించి ఎక్కువగా ట్రాఫిక్ అంటే ఎక్కువ తీసుకుంటారంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మార్కు సువార్త 7:21 హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే ఒక సేవకుడు తనకు ఏదైతే వాళ్ళ హృదయంలో ఏదైతే ఉన్నదో అదే వాళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు కొంతమంది సేవకులు చూడండి, ఫ్యామిలీ గురించి చెబుతారు, అంటే కుటుంబాల గురించి చెబుతారు. గచ్చమీటీలు ఏ సందర్భం తీసుకున్నా, ఎక్కడ ఏది మొదలు పెట్టినా ఆ కుటుంబం విషయమే వెళ్ళిపోయింది, కుటుంబ సందర్భమే వచ్చింది. అది ఒకటి. తర్వాత ఇంకొక వాళ్ళు ఏం చెప్తారనంటే యూత్ గురించి చెప్తారు. యవనస్తులు ఎలా ఉండాలి, యవనస్తులు సరిగా ఉండాలి, వాళ్ళ గురించే చెప్తారు. ఆ తర్వాత కొంతమంది ఏం తీసుకుంటారనంటే దేవుడి గురించి చెప్తారు, పరిశుద్ధాత్మ గురించి చెప్తారు. ఇలా ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్కళ్ళు తీసుకొని వాటి గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అంటే అందరి గురించి చెప్పరా అనంటే అందరి గురించి చెప్తారు. అందరి గురించి మాట్లాడకుండా, అందరి గురించి రాకుండా ఉండదు. బైబిల్ అసలు ఉండదండి, అంశంలో పాటలో ఉండదు. అసలు చెబుతారు, అన్నీ వస్తాయి, సందర్భానుకూలంగా అన్నీ వస్తాయి. కానీ ఎక్కువగా దేని గురించి చెప్పుకుంటారు చెప్తారనంటే వాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని బట్టి ఎక్కువగా. అదేవిధంగా ఆయన నన్ను అడిగినప్పుడు నేను అనుకున్నా, ఇప్పుడు ఆయన నన్ను ఏమడిగారంటే, ఇప్పుడు యూట్యూబ్లో వాక్యాలు వెళ్తున్నాయి. ఒక ఆమె ఫ్యామిలీ గురించి వచ్చింది, ఆ ఫ్యామిలీ గురించి చూశాను. నెక్స్ట్ మరలా అదే వాక్యం ఫ్యామిలీ గురించి వచ్చిందని మరలా చూస్తుంది, వచ్చింది, చూసింది. నెక్స్ట్ తర్వాత ఫ్యామిలీ గురించి రాలా, కుటుంబం గురించి రాలా. ఒక రోజు చూసింది, 2 రోజులు చూసింది, వేరే చెప్తానే ఆ మరలా ఇది చూసిద్దా అని అడిగాను. అలాగే ఒక దాని మీద వెళ్ళాలి అని అన్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది, నేను ఎక్కువగా చెప్పేది ఎవరి గురించి అని అంటే, ఎక్కువగా చూడండి యూట్యూబ్లోకి వెళ్ళి గాడ్ మినిస్ట్రీస్ అనే దాంట్లోకి వెళ్ళి, లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు అని కొడితే అందులో మెన్షన్ చేస్తే నా ఎక్కువ వస్తాయి.
ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన గురించి చెప్పడం చిన్న వయసులో నుంచి చాలా ఇష్టం అండి. ఎందుకనంటే ప్రేమించి నా కోసం ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రాణం పెట్టారు. అలా ప్రతి ఒక్కరూ అనుకోవాలి. అంటే నన్ను ప్రేమించి నా కోసం ఆయన ప్రాణం పెట్టారు. నన్ను ప్రేమించారు కాబట్టి ఈ లోకానికి వచ్చారు. మన హీరో ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారే. మనకు ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. మన సంతోషం కానీ అవన్నీ యేసుక్రీస్తు ప్రభువారేనండి. అది ప్రతి ఒక్కటి కూడా గ్రంథంలోనే రాసి ఉంది. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 29 వచనాల్లో చదివితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలుగు చేస్తాను? విశ్రాంతిని కలుగు చేస్తాను, శాంతిని ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు. ఇదిగో నేను ఎవరనంటే ఆది సంబుధుడును, అందరికీ ఆధారభూతుడునని యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన అంత ఇదిగా వెళ్ళడానికి కారణం ఎక్కువ ఏంటంటే, ఆయన ఎక్కువగా ఆయన ప్రతి ఒక్క పత్రికలో కూడా ఏమని చెప్పి ఎవరి గురించి చెప్పారో తెలుసండి? సందర్భానుకూలంగా అన్నీ రాశారు, కానీ ఎక్కువగా ఆయన చెప్పింది యేసుక్రీస్తు ప్రభువారి గురించి. నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. నేను మీ మధ్యకు క్రీస్తును తప్ప ఎవరిని కూడా ఎరుగనైతినని అని చెబుతున్నాను. ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని ఆయన చెబుతూ ఉన్నారు. తర్వాత నా మట్టుకు బ్రతుకుడు అయితే క్రీస్తే చావైతే లాభం అని చెప్తారు. నేను బ్రతుకుతున్న బ్రతుకు ఇది నాది కాదు, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన క్రీస్తుది అని నేను అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. ఇలా ప్రతి ఒక్కడి కూడా ఆయన చెబుతున్న సందర్భం దేవుడే చెప్పారనండి. దేవుడే చెప్పారు, కుమారునికి అంత అధికారం ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి ఎందుకు పంపించారంట? ఎందుకు పంపించారండి యేసుక్రీస్తు ప్రభువారిని? అక్కడ 17వ వచనంలో చూడండి ఏమని చెప్తున్నారు? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అంటే కుమారుని ద్వారా ఏం కలిగిద్దండి లోకానికి? రక్షణ. తీర్పు కాదండి ఆయన పంపించింది. తీర్పు ఉంది, అది ఇప్పుడు కాదు. దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మొదలైద్దండి తీర్పు, అప్పుడు మొదలైద్ది, ఇప్పుడు కాదు. అంటే ఏమని చెప్తున్నారంటే, దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు అప్పుడు చెప్పాలి లెక్క, ఇప్పుడు కాదు. ఇప్పుడు తీర్పు తీర్చడానికి వస్తే ఏ ఒక్కరు కూడా ఆయన ముందు నిలవలేరు. ఇప్పుడు నాలో పాపం లేదని ఏ ఒక్కరు కూడా చెప్పలేరండి. అలా చెప్పగలిగిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువు. అంటే భూమి మీద ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. రక్షించడానికే నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టారు. మన అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్నప్పుడు క్రీస్తుతో ఆయన మనల్ని ఏం చేశారు? లేపారండి. ఈ రోజున ఇలా సంతోషంగా ఆనందంగా ఉన్నామనంటే క్రీస్తు ద్వారానండి. యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ప్రాణం పెట్టారు కాబట్టి మనం ఈ రోజున ఇలా సంతోషంగా ఉన్నాం. ఒక ఆధారం ఏంటో తెలుసండి, క్రైస్తవునికి ఒక గురి ఏంటో తెలుసండి. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులు ఒక గురి ఏంటంటే పరలోకం. ఆ పరలోకం చేరాలి అని అంటే నువ్వు నిద్రిస్తున్న నీవు, ఇప్పుడు అందరూ కూడా చనిపోయిన వారు అందరూ కూడా మరణించరా, వాళ్ళందరూ ఏంటంటే నిద్రిస్తున్నారు, మరలా తిరిగి లేస్తారు. అది ఆ సందర్భం ఎందుకు చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యి ఆయన తిరిగి లేచింది ఎందుకనంటే ఆ తర్వాత మనలను లేపడానికి, మనల్ని లేపి ఆయనతో పాటు ఉంచుకోవడం. అంతగా మనలను ప్రేమించారండి. మనలను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఇంత అమ్మ పాడిన పాటలోని చాలా అర్థం ఉంది. ఆ పాటలో మనకు ఆధారం ఆయనే, వెలుగు ఆయనే, అన్నీ మొత్తం కూడా ఆయనేనండి. మాకు సమస్తం కూడా ఆయనే. ఒక పాటలో చాలా అర్థం ఉంటుందండి. ప్రతి ఒక్కడి కూడా మన బలపరిచేది క్రీస్తే. సాతాను బంధకాల నుంచి ఆడి నుంచి మన రక్షించి ఆడి నుంచి విడిపించి మన పరలోకం చేర్చేది ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ద్వారానే మనం తండ్రితో ఉండగలుగుతాం.
ఇప్పుడు ప్రార్థన మొదలు పెడతారండి. ఏమని మొదలు పెడతారు? పరలోకముందున్న మా తండ్రి అని. క్రీస్తు లేకుండా ప్రార్థన ముగించు, పరలోకం చేరదు. అందుకనే మొత్తం తండ్రితో చెప్పి చివరిని ఏం చెప్తారు? ఎవరి ద్వారా అంట? కుమారుని ద్వారా, క్రీస్తు ద్వారా. యేసు నీ కుమారుని ద్వారా మనం చేసుకున్నాము తండ్రి. కుమారుడు లేకపోతే ఆ ప్రార్థన అక్కడికి పోదు, కుమారుడు లేకపోతే మనం పరలోకం చేయాలి. అర్థమైందండి? కుమారుని ద్వారానే ఏదైనా. ఇదంతా ఎప్పుడనంటే జగతికి పునాది వేయబడక మునిపే ఆయన మనలో ఆయనలో మనల్ని ఏర్పరచుకున్నారు. ఈ రోజున మనం ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు అని అంటే మనందరం మనం రాలా. మనల్ని ఎవరిలో ఏర్పరచుకున్నారు? ప్రతి ఒక్కరనే క్రీస్తులో ఏర్పరచుకున్నారండి. జగతికి పునాది వేయబడక మునిపే క్రీస్తులో. ఎందుకనంటే క్రీస్తులో ఉంది ఏంటంటే ప్రేమ, పరిశుద్ధత ఆయనలో ఉంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ప్రేమ కలిగి లోకంలో జీవించాలని తండ్రి అయిన దేవుడు క్రీస్తులోని మనలను ఏర్పరచుకున్నారు. ఈ రోజున క్రీస్తుని అంగీకరించకుండా క్రీస్తుని నమ్మని వారు సడన్గా జరిగే విషయాలు ఏంటంటే, ఒక బాధ వచ్చినా, చింత వచ్చినా, ఏదొచ్చినా కానీ తట్టుకోలేక లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. అదే క్రీస్తు నందు ఉన్నవారైతే ఏం చేస్తారో తెలుసండి? నాకేంటి, నాకు ఆధారం ఆయన ఉంది, ఆయన చూసుకుంటాడు ప్రతి ఒక్కటి కూడా, ఆయన మీద ఆధారం పడతారు. అందుకని మనకు సహాయం అయిన ఏదైనా ప్రతి ఒక్కటి ఎవరి ద్వారానంటే క్రీస్తు ద్వారానే. క్రీస్తు ద్వారానే పరలోకం, క్రీస్తు ద్వారానే మనం తండ్రి యొక్కకు చేరగలుగుతూ, క్రీస్తు ద్వారానే మనం ప్రతి అవసరం కూడా తండ్రి అయిన దేవుడు తీరుస్తాడు. క్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారు. అంతగా ప్రేమిస్తున్నారు. ఆయన అరచేతుల్లో మనం ఏం చేశారంటే చెప్పుతూనే ఉన్నారు. ఎవరు ప్రేమిస్తారండి అంతగా? ఎవరో ప్రేమిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఆయన ప్రేమించారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన అంటే నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తారు. అందరికీ వందనాలు.